యోబు அவர் ఎలాగున్నారు? పుండ్లు. శరీరం అంతా ఏముంది? శరీరం ముழுவதும் என்ன? పుండ్లు నొప్పులు ఉంటాయి, రసగలు గారుతుంటాయి, దుర్వాసన వస్తుంటుంది, గీరే కొద్ది గీరాలనిపిస్తుంటుంది. அவர் அந்த அரிப்பு மிகவும் அதிகரித்து శరీరం అంతా పాడైపోయింది, శరీరం ముழுவதும் పిల్లలందరూ చనిపోయారు, పిల్లలు మరిచిపోయారు, అంతా నష్టమైపోయింది, மிகவும் ஆஸ்திரம் மறைந்துள்ளது, కోల్పోయాడు, ఏమీ లేని పరిస్థితి, எதுவும் இல்லாத சூழ்நிலை, అంతా దీనత్వములో மிகவும் மேல்மேல் చాలి దయ కలిగిన వాడు ఉన్నాడు. உருக்கமும் இரக்கம் கொண்டுள்ளவனே నేనైతే ఉండలేను, நானும் இருக்க முடியாது. అర్థమైందా? புரிகிறதா? నేనైతే ఉండలేను, நானும் இருக்க மாட்டேன். అవును ప్రియమైన వారలారా, ప్రియమైనవారే, ఆ బాధలో వేదనలో அந்த ஒரு வருத்தத்திலே ఆయన సహనమును గురించి వింటిరి కదా, பொறுமை గురించి கேட்டோம் அல்லவா? ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని, அவர் உருக்கமும் இரக்கம் கொண்டிருப்பவர் என்று తెలుసుకొని ఉన్నారు, நீங்கள் அறிந்திருக்கிறீர்கள். కనుక యోబు గారు సహనానికి సహనము, மிகவும் பொறுமைக்கு సహనమే తల వంచి సెల్లిట్ కొట్టింది ఆయన ముందు. பொறுமையை தலை தலை செலிக்ட்